తులారాశి వారికి 18, 19 తేదీల్లో దైవానుగ్రహంతో పుష్కలంగా డబ్బు రాబోతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి కొన్ని కష్టాలు కూడా తీరబోతున్నాయన్నమాట. మీకు ఇలానే జరుగుతుంది. అలానే కాకుండా మీకు మంచి శుభ ఫలితాలు కూడా అందే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే తులారాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే తులారాశి వాళ్ళండి చాలా వరకు నిజంగా చెప్పాలంటే వీరు చాలా మంచివారనమాట. అంటే మంచి మనసును కలిగి ఉంటారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కనుక కొంచెం అండి హెల్పింగ్ నేచర్ ఉంటుంది. కావున ఇంకొకటి ఏంటంటే కనుక వీరేంటంటే అందరిలో మనం ఉండాలి, అందరిలాగా మనము అంటే బ్రతకాలి, ఈ బరువు బాధ్యతలు మా మీద పడ్డాయి, ఈ బరువు బాధ్యతల వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము అని కొన్నిసార్లు ఏంటంటే బాధపడిపోతారు. ఎలాగంటే కనుక ఇంటి బరువు బాధ్యత మొత్తం కూడా ఏంటంటే ఈ యొక్క తులారాశి మీదే ఉంటుందని చెప్పొచ్చు. తులారాశి వాళ్ళే ఇంటి బరువు బాధ్యతలు అన్నీ కూడా ఏంటంటే మోస్తూ ఉంటారు ఒక రకంగా. అంటే అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క తులారాశి వారిపైనే భారం అనేది ఉంటూ ఉంటుంది. అలానే కాకుండా తులారాశి వారండి మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఎదుగుదల కూడా కొంచెం బాగానే ఉంటుంది, కానీ మధ్యలో అప్ డౌన్ ఉంటూ ఉంటుంది. డబ్బుకు సంబంధించిన సమస్య కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చూడటానికి చాలా సైలెంట్గా కనిపిస్తారు, కానీ కనిపించినంత సైలెంట్ అయితే కాదు. అందరితో నవ్వుతూ చులకడగా ఉంటూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఏ విషయాన్ని కూడా ఏంటంటే వీరి మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు, ఇతరులతో పంచుకోరు. అంటే చాలా తక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఏ విషయాన్నైనా సరేనండి అంటే మనసులోనే ఉంచుకొని కొంచెం బాధపడుతూ ఉంటారు అన్నమాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా దానిని ఏంటంటే కనుక మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే తులారాశి వారికి గత వారం రోజులుగా చూసుకున్నట్టయితే కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అంటే చిన్న చిన్నవి. ఇప్పుడు సీజన్ మారింది కాబట్టి ఇలా సీజన్ వ్యాధులు అనేవి మనకు వస్తూ ఉంటాయి. వాటితో ఏంటంటే వీరు కొంచెం సఫర్ అయిపోతున్నారు. కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, కొంచెం శ్రమని తగ్గించుకోండి. అలానే కాకుండా ఏంటంటే సమయానికి ఆహారం తీసుకోండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు ఏదైనా పెద్దగా ఇష్యూ అనిపిస్తే ఆరోగ్యానికి సంబంధించింది దాన్ని మీరు ఏంటంటే కనుక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను అంటే ఇలా మీరు వైద్యులను ఏంటంటే కనుకనండి మీరు కలవండి. అంటే హాస్పిటల్స్కి ఇలా వెళ్ళటం, చూయించుకోవటం చేస్తూ ఉండండి. అలా మీకు మంచిదనమాట. ఎందుకంటే మీ రాశిపరంగా చూసుకున్నట్టయితే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వాటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కావున ఏంటంటే కనుకనండి ఈ తులారాశి వాళ్లకు 18, 19 తేదీల్లో ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. చివరిలో ఈ చిన్న పరిహారం కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే కనుక పుష్కలంగా దైవానుగ్రహం అయితే కలగబోతుంది. 2 రోజుల్లో దేవుణ్ణి దర్శించుకునే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి డబ్బు మీ దగ్గర నిలవాలంటే కూడా ఈ పరిహారం మీకు అయితే చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. తులారాశి వారికి 18వ తేదీన చూసుకున్నట్టయితే మనకు అంటే నార్మల్గా ఉదయం అండి 5:16 మొదలుకొని ఉదయం అంటే తెల్లవారుజామున అప్పటి నుంచి ప్రారంభమయ్యి ఏంటంటే కనుక 11:17 వరకు కూడా కొంచెం డల్లుగా ఉంటారండి. అంటే కొంచెం శరీరం సహకరించకనో లేదంటే కనుక చిన్న చిన్న ఇబ్బందుల వల్లనో ఏంటంటే కనుక ఈ తులారాశి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి చిన్న చిన్నవి. వాటి వల్ల ఏంటంటే కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. దాని ప్రకారంగా ఏంటంటే కనుక కొంచెం డల్ అయిపోతూ ఉంటారు. ఇంకా 11 గంటల సమయం తర్వాత మళ్ళీ పనులు చేసుకోగలుగుతారు. చక్కగా కొంచెం అంటే ఉత్సాహంగా ఉండగలుగుతారు. అందరితో కలుస్తారు. కొంచెం మాట్లాడే పద్ధతి కూడా కొంచెం మారుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి వృత్తుల్లో, వ్యాపారుల్లో అందరూ కూడా మళ్ళీ అంటే చక్కగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వృత్తుల వారికి ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే కనుకనండి పని కొంచెం పెరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కూలి పని చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా శ్రమ అధికంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చక్కగా అంటే కలిసి వస్తుంది, బాగానే ఉంటుంది, తిరుగైతే ఉండదు. ఇంకా తర్వాత ఏంటంటే విద్యార్థులకు అంత అనుకూలించని సమయం అనమాట ఇది. అంటే అంత అనుకూలించదు, ఏదో అంతంత మాత్రాన ఉంటుందన్నమాట ఈరోజు 18వ తేదీ. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మీరు ఈరోజు అంటే మనకు ఈరోజు ఏంటంటే కనుక 18వ తేదీ సంకష్టహర చతుర్థి వచ్చింది. కాబట్టి మీ పనులు ఇంకా తొందరగా పూర్తి కావాలి, పనుల్లో అన్ని విజయాలను మీరు పొందాలి. అలానే కాకుండా ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా గణపతిని అంటే ఆరాధించండి, గణపతికి పూజ చేయండి. దగ్గరలో గణపతి ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి, దీపారాధన చేసుకోండి. ఇంకా చాలా మంచి ఫలితం వస్తుంది. ఆవులకు ఆహారం పెట్టుకోండి, లేదంటే కుక్కలకు ఆహారం పెట్టండి. అలా కూడా ఏంటంటే కనుక ఇంకా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ కొన్ని సమస్యలు తీరే అవకాశాలు ఉంటాయి. కొన్ని అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారండి. గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే రావు, భయపడకండి. ఇవి చిన్న చిన్నవే. కాకపోతే ఏంటంటే కనుక మీరు చిన్నదాన్ని అంటే నిర్లక్ష్యం చేసేసి పెద్దది అంటే మీ చేతులతో మీరే చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. అంటే చిన్నది వచ్చినప్పుడు ఏంటంటే కనుక చూసుకుందాంలే, ఇది చిన్నదే కదా అన్నట్టుగా ఏంటంటే దాన్ని పట్టించుకోరు. ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా అంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వచ్చినా ఏంటంటే చిన్నదే కదా పర్వాలేదులే అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక దాన్ని పెద్దగా కేర్ తీసుకోరనమాట. అది తీసుకోక ఏమవుతుందంటే అది
పెరిగిపోతుందన్నమాట. పెరిగిపోయి దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కొంచెం ఏంటంటే కనుక మీ వరకు వచ్చేసరికి మీరేంటంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారండి. అంటే తర్వాత చూసుకుందాం పోనీ ఇలా వదిలేస్తూ ఉంటారు. అదే వేరే వాళ్ళకైతే అమ్మో ఇలా అయింది అలా అయింది అంటే తీసుకెళ్ళాలి చూయించాలి అన్నట్టుగా ఏంటంటే కేర్ఫుల్గా ఉంటారు. మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే కనుక కొంచెం ఆ కేర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టుకోండి, మీ మీద మీరు కేర్ తీసుకోండి. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యులని అంటే ఇలా సంప్రదించండి. మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇలా మీరైతే ముఖ్యంగా ఏంటంటే కనుక ఆలయానికి వెళ్ళండి, గణపతి ఆలయానికి వెళ్ళేసి ఒక 11 రూపాయలని దానం చేసుకోండి. అలా కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా అనారోగ్య సమస్యలు వచ్చినా ఏదొచ్చినా కానీ మీ గ్రహస్థితి ప్రకారం అయితే దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉంది. అంటే చేతికి కష్టపడుతున్నప్పటికీ కూడా డబ్బు అయితే అందుతుంది, డబ్బుకు లోటు అయితే ఉండదండి. ఇక్కడ దైవానుగ్రహం అయితే పుష్కలంగా కనిపిస్తుంది అనమాట. దైవానుగ్రహంతో ఏంటంటే కనుక కొన్ని కష్టాలు తీరే అంటే అవకాశం కూడా ఇక్కడ ఉంది. మళ్ళీ అది ఎప్పటి నుంచి అంటే కనుక 18వ తేదీన మీకు 6 గంటల వరకు కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంతగా అనుకూలిస్తుంది సమయం కొంతమందికి ఏంటంటే కనుక అనుకూలించని సమయం. కొన్ని సమస్యలు కూడా వస్తాయి, వాటిని మీరు తీర్చుకోగలుగుతారు, ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కుటుంబ పరంగా బాగానే ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మీ పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క అంటే తులారాశి వాళ్ళకైతే ఇలా ఉండబోతుంది అనమాట. ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 18వ తేదీన అయితే ఇలా ఉంటుంది. 6 గంటల సమయం తర్వాత ఏంటంటే కనుక పుష్కలంగా గ్రహస్థితిలో మార్పుల్లో ఏంటంటే దైవానుగ్రహం 6 గంటల 16 నిమిషాలకు మొదలయ్యి మనకు 19వ తేదీన 12 గంటల వరకు కూడా ఉంటుందండి. దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుందన్నమాట. అంటే మీరు కోరుకున్నంత ధనం లభిస్తుంది, చక్కగా వ్యాపారం సాగుతుంది, మంచి అంటే వృత్తి ఉంటుంది ఈరోజు. అలానే కాకుండా ఏంటంటే డబ్బు మీ చేతిలో ఆడుతూ ఉంటుంది, డబ్బు పెద్దగా ఖర్చు అయినట్టు అనిపించదు. అలాగే కాకుండా ఏంటంటే పని ఇక్కడ పెరుగుతుంది. 19వ తేదీన కొంచెం పని పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఆ పనిలో మీరు ఏంటంటే కనుకనండి సంతోషం అంటే వ్యక్తం చేస్తారు. అంటే నిన్న కొంచెం డల్ ఉంది కదా, ఈరోజు పర్వాలేదు అన్నట్టుగా వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, అంటే ఇలా మనము అంటే నార్మల్గా ఇలా పనులు చేసుకుంటాం కదా, అందులో కావచ్చు కొంచెం బాగుండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కొంచెమని కాదు 95% బాగుండే అవకాశం అయితే 19వ తేదీన కనిపిస్తుంది. ఇలా ఇక్కడ ఏంటంటే కనుక 19వ తేదీన కూడా గుర్తుపెట్టుకోండి, లక్ష్మీవారం అంటే మార్గశిర మాసం గురువారం లక్ష్మీవారం అత్యంత పవిత్రమైన రోజు. దగ్గరలో అమ్మవారి రూపాలుగా భావించే ఆలయాలు ఏ ఉన్నా పర్వాలేదు, అక్కడికి వెళ్ళండి. లేకపోయినా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవికి దీపం పెట్టుకోండి. ఆ తల్లి దయ వల్ల ఇంకా సంపాదన పెరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, సంపాదననిస్తుంది, చక్కటి ఐశ్వర్యాన్ని అభివృద్ధిని ఇచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, 18వ తేదీన సంకష్టహర చతుర్థి వస్తే 19వ తేదీన లక్ష్మీవారం గురువారం చాలా అద్భుతమైన తిదివార నక్షత్రం కాబట్టి ఈ 2 రోజులు కూడా మీరు ఏంటంటే కనుక దైవాన్ని ఆరాధిస్తే మీ సుడి తిరిగిపోతుంది, డబ్బు సమస్య తీరుతుంది, అనేక రకాల కష్టాలు పోయే అవకాశాలు అయితే ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కువ కష్టాలు అయితే మాత్రం ధనానికి సంబంధించినవి తొలగుతాయి. 19వ తేదీన 8 గంటల తర్వాత నుంచి మీరు యాక్టివ్ అయిపోతారు. అంటే ఉదయం నుంచి మీరు యాక్టివ్గా ఉంటారు, పెద్దగా సమస్యలు ఏముండవు, అనారోగ్య సమస్య కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఈ 19వ తేదీన పూర్తిగా అనారోగ్య సమస్యలు అనేవి మాయమైపోతాయని చెప్పొచ్చు. ఒకవేళ చిన్నవంటే కనుక గుర్తుపెట్టుకోండి, తలనొప్పి మెడల నొప్పులు ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. మానవ జీవితం అన్నప్పుడు నొప్పులతోనే ప్రారంభం అవుతుంది. అంటే మానవుడికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో అనారోగ్యం కూడా అలా వస్తూనే ఉంటుంది. గ్రహస్థితిలో మార్పుల వల్ల కావచ్చు, వెదర్ వల్ల కావచ్చు, ఇలా వస్తూనే ఉంటుంది కదా. దాన్ని మనం కొంచెం పట్టించుకుంటే ఏంటంటే కనుకనండి సరిపోతుంది, పట్టించుకోకుండా వదిలేస్తే అది పెరుగుతుంది. అంతే మనం ముందు చెప్పాం కదా, అలా అనమాట. మీరు సమయానికి ఆహారం తీసుకోవాలి. ఇక్కడ ఈ విషయాన్ని మాత్రం క్లుప్తంగా గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే కనుకనండి ఆహార విషయంలో కొంచెం ఏంటంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అంటే చూద్దాంలే తిందాంలే అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. సమయానికి ఆహారం తీసుకోరు, అదొక్కటి మీకు ప్రాబ్లం అనమాట. కాబట్టి అది ఏంటంటే కనుకనండి చూసుకోండి, సమయానికి ఆహారం తినండి, అంటే తీసుకోండి. ఎందుకంటే కనుక మీరు బాగుంటేనే కదా పనులు చేసుకోగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు, చక్కగా రాణించగలుగుతారు. అలా మీరు ఏంటంటే కనుక ఈ యొక్క జాగ్రత్త వహించండి. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీ గుణం కావచ్చు, మీరు ఉండే విధానం కావచ్చు, మీరు నలుగురితో అంటే మాట్లాడే పద్ధతి కావచ్చు, చాలా చక్కగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ తులారాశి వాళ్ళండి గురువారం లక్ష్మీవారం రోజు అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత 2 యాలక్కాయలను తీసేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని చక్కగా ధనం రావాలి, సంపాదన పెరగాలి, ఐశ్వర్యం బాగా కలగాలి అనేసి సంకల్పాలు చెప్పుకొని కాసేపు అమ్మవారి పటం ముందు వదిలేసి ఆ తర్వాత వాటిని తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఆడవారైనా మగవారైనా పర్సుల్లో పెట్టుకోవచ్చు, జేబుల్లో పెట్టే కంటే కూడా పర్సుల్లో పర్సనల్గా పెట్టుకుంటే చాలా మంచిది. ఆ తల్లి దయ వల్ల ఏంటంటే కనుక 4 వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనానికి ఎవరైతే అంటే ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ధనం అంటే మీ దగ్గరికి చేరే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా విపరీతంగా ధన ఆకర్షణ శక్తి అనేది
పెరిగే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుకనండి చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకోండి, ఈ విధి విధానాలను ఆచరించండి. 19వ తేదీన కూడా మీకు బాగానే ఉంటుంది, ఇబ్బంది ఎక్కడ కూడా ఉండదని చెప్పొచ్చు.